మన ట్రంప్కి నోబెల్ బహుమతి కాదు భాస్కర్ అవార్డు దొరకబోతుందా? మన ట్రంప్ తాత ఎప్పుడు ఎవరిని తిడతాడో, ఏ దేశంపై దాడి చేస్తాడో తెలియడం లేదు. మొన్న వెనుజులాపై దాడి చేసి వెనుజులా అధ్యక్షుడిని అతడి భార్యతో సహా అపహరించి అమెరికాకు తీసుకుపోయాడు. నిన్న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా నౌకపై దాడి చేసి షిప్ ని సీజ్ చేశాడు. రేపు మళ్ళీ ఏం చేస్తాడో, ఏ దేశంపై పడతాడో అనేది సస్పెన్స్. యుక్రెయిన్ని నాటోలో చేరమని బలవంత పెట్టి రష్యాకి యుక్రెయిన్కి మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపాలి అంటే యుక్రెయిన్లో ఉండే గనులు మాకు ఇవ్వాలి అనడం, ఎక్కడో ఉన్న గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటామనడం ఒక్క అమెరికాకి, మన ట్రంప్ తాతకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. మనం ఆర్టీసీ బస్సులో సీట్ కోసం కిటికీలోంచి కర్చీఫ్ వేసినట్లు ఎప్పుడు ఏ దేశంపై కర్చీఫ్ వేసి ఇది నాది అంటాడో అని చిన్న దేశాలు భయంతో వణుకుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ దేశాల మధ్య చిన్న గొడవ జరిగినా అందులోకి దూరిపోయి ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయుధాలు అమ్మి పరోక్షంగా అమెరికన్ ఆయుధ కంపెనీలు లాభాలు గడిస్తూ ఉంటే మళ్ళీ మేమే ఆ యుద్ధాల్ని ఆపాము అని చెప్పుకుని ఆ దేశాల్లో గనులు ఆయిల్ని కొల్లగొడుతూ ప్రత్యక్షంగా అమెరికన్ ప్రభుత్వం లాభం పొందుతోంది. ఇంత చేసి మళ్ళీ నేను 8 యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అనడం మన ట్రంప్ తాతకు మాత్రమే సాధ్యం. నేను బాగా ఆలోచించి చెప్పేది ఏంటంటే ఆ నోబెల్ అవార్డు కాకపోయినా కనీసం ఆ భాస్కర్ అవార్డు అయినా మన ట్రంప్ తాతకి ఎవరైనా ఇస్తే కొంచెం శాంతిస్తాడేమో. దీనిపై మీరేమంటారు ఫ్రెండ్స్? ట్రంప్ తాత కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.